పూణేలోని ఈ కోటను అంతా దయ్యాల కోట అని ఎందుకు అంటారు? అసలు ఆ కోటకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన భారతదేశంలో చారిత్రక ప్రాంతాలు, భవనాలు, కోటలు అలనాటి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఘనమైన చరిత్ర గల మన ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటిలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శనినర్వడ అనే కోట కూడా ఒకటి. కానీ ఈ కోటలో అడుగు పెట్టాలంటే చాలా గుండెధైర్యం ఉండాలి. ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట సూర్యాస్తమయం తర్వాత శ్మశానాన్ని తలపిస్తుంది. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్ళవద్దని అక్కడున్న స్థానికులు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, అటుగా వెళ్తే అవే తమను వెంటాడుతాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం 5 అవ్వగానే అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరిని ఉండవద్దని హెచ్చరిస్తారు. ఆ కోటలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ కోటను బాజీరావు పేష్వా అనే అతను నిర్మించాడు. అయితే బ్రిటిష్ వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత కుమారుడు బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్య పాలనను చేజిక్కించుకున్నాడు. నానాసాహెబ్కు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులు ఉన్నారు. నానాసాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని 2వ సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు. తమ్ముడు మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అది 1773. తండ్రి అన్నల మరణం తర్వాత 3వ కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతడికి 16 ఏళ్ళే కావడంతో అతని పినతండ్రి రఘునాథరావు సలహాల సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు అతడి భార్య ఆనంద్బాయి కూటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. నారాయణరావు పాలనలో రఘునాథరావు కుట్ర వల్ల గార్డీ అనే గిరిజన జాతి ప్రజలకు విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనంద్బాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గార్డీ జాతి పెద్దలకు ఓ లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే అతడిని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి ఆ గిరిజనులకు పంపాడు. రఘునాథరావు లేఖ వల్ల ఆ గిరిజనులు రహస్యంగా ఆ కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి అతన్ని హత్య చేశారు. అనంతరం అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కోటను దాటించారు. తరువాత సమీపంలో ఉన్న నదిలో పడేశారు. అప్పటి నుండి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో రాత్రివేళ ఎవరున్నా వారిని తన శత్రువుగానే భావిస్తూ ఆ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారు. వారు కూడా పౌర్ణమి రోజుల్లో ఆత్మలుగా మారి కోట చుట్టూ తిరుగుతుంటారని చెబుతుంటారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్ళిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కలేదు. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.